హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన వీడియోలోకి వెళ్దాం. జాతకంపై రాహు ప్రభావం ఉందా? ప్రతి ఆదివారం వీటిని ఫాలో అయితే చాలు. మీరు తరచుగా ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు, యాసిడ్ ఏర్పడే సమస్యలతో ఇబ్బంది పడుతుంటే రాహు మీపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాడని అర్థమని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. రాహువు వ్యాధి సంక్రమణకు అతిపెద్ద కారణం. ఇది ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయినా కారణం కావచ్చు. రాహు శరీరంలో అనేక రకాల ఆమ్లాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. యూరిక్ యాసిడ్ పెరుగుదల రాహు యొక్క కారకమే కారణం. రాహువు బలహీనంగా ఉండటం యొక్క లక్షణాలు. ఏ గ్రహంతో రాహువు ప్రభావం ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన ప్రదేశంలో ఇన్ఫెక్షన్ వస్తుంది. బుధుడు చర్మానికి కారకుడని చెబుతారు. ఇప్పుడు రాహువు బుధుడికి చెడు సంబంధం కలిగి ఉంటే మన చర్మంలో అలర్జీ వస్తుంది. రాహువు శనివత్సరంలో ఉదయం వల్ల కీళ్ల నొప్పులు వంటి శని సంబంధ వ్యాధులు కూడా కలుగుతాయి. జాతకంపై రాహువు ప్రభావం ఉంటే ఎక్కువగా గందరగోళానికి గురవుతారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీపై రాహువు చెడు ప్రభావం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి. మీ జాతకంలో రాహువు నీచ స్థానంలో ఉంటే ఉన్నవారు రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ప్రత్యక్ష పరోక్ష రాజకీయాలలో భాగం అవ్వకూడదు. వీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది. నిద్రపోయేందుకు సమయం సరిపోదు. ఇది మీ ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం, అకాల నిద్ర వల్ల శరీరం అసౌకర్యానికి గురవుతుంది. శుభ్రత పట్ల శ్రద్ధ వహించండి. రాహు యొక్క చెడు స్థానంలో శుభ్రత గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎటువంటి మురికి ఉండకూడదు. మలబద్ధకానికి రాహువు కూడా కారణం. అందుకే మలబద్ధకం వల్ల ఇతర వ్యాధులు కూడా రావచ్చు. అందుకే శరీరాన్ని వీలైనంత వరకు నిర్విషీకరణ చేసి శరీరాన్ని వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలి. రాహువును ప్రసన్నం చేసుకోవడానికి, దాని చెడు ప్రభావాలను తొలగించడానికి కుక్కలకు ఆహారం పెట్టాలి. ప్రతి ఆదివారం ఆది భైరవుడిని పూజించాలి. ఇలాంటివి చేస్తే మీ జాతకంపై రాహు చెడు ప్రభావం తగ్గుతుంది. ఇలాగే కాలభైరుడికి పూజించినా కూడా అన్ని శుభకార్యాలే మంచిగా జరుగుతాయి. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.